హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఒకటి కాదు, మొత్తం 2 అప్డేట్స్ వచ్చాయి. సో అసలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్న వారికి డబల్ బెడ్ ఇళ్ల ప్రభుత్వం ఎప్పుడు పంపిణీ చేయబోతుంది ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే డబల్ బెడ్ ఇళ్లకు అలాగే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేస్తున్నారో అటువంటి వారికి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ వచ్చిందండి. సో చాలా మంది చాలా రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ ఇళ్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో ఈ రోజు దాని గురించి అప్డేట్ రావడం జరిగిందనమాట. సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ ఇళ్లకు లేదా రీసెంట్గా జరిగిన ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారు, అటువంటి వారికి తప్పకుండా మరొక నెల రోజుల్లో డబుల్ బెడ్ ఇళ్లు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ ఇళ్ల పంపిణీ స్టార్ట్ కావాల్సి ఉందన్నమాట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల డబుల్ బెడ్ ఇళ్లు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాపం చాలా మంది డబుల్ బెడ్ ఇళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో మీ బాధ నాకు అర్థమైందండి. కాకపోతే ప్రభుత్వానికి అర్థం కావాలి కదా. సో వాళ్ళు ఎప్పుడు డబుల్ బెడ్ ఇళ్లు పంపిణీ చేస్తారో అప్పుడే మనం ఆ డబుల్ బెడ్ ఇళ్లను తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు పంపిణీ చేయరు కదండి, కొంచెం అర్థం చేసుకోండి. సో ఎవరైతే మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంటే మొత్తం 4 జిల్లాలు ఉన్నాయి కదా జిహెచ్ఎంసీ పరిధిలో, ఈ 4 జిల్లాలో కూడా ఎవరైతే డబుల్ బెడ్ ఇళ్లకు అలాగే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారి గురించి ఒక అప్డేట్ వచ్చిందండి. ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారి యొక్క ఫైనల్ లిస్ట్ కూడా కలెక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళిందని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చిందనమాట. సో తొందరలోనే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి డబుల్ బెడ్ ఇళ్లు ప్రభుత్వం పంపిణీ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దివ్యాంగులు ఉంటారో అది కూడా ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసిన దివ్యాంగులు ఉంటారో అటువంటి వాడు కాస్త అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఒకవేళ మీకు డబుల్ బెడ్ ఇళ్లు కనవండి శాంక్షన్ అయినట్టయితే తప్పకుండా మీకు మెసేజ్ వస్తుందన్నమాట. తప్పకుండా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారు మీరు ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో దాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. అలాగే మెసేజెస్ అన్ని కూడా వస్తూ ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే రీసెంట్గా ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి స్టేటస్లో కొన్ని కేటగిరీలు కూడా యాడ్ అవుతూ ఉన్నాయండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రతిరోజు కూడా నేను స్టేటస్ని చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాను. సో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అలాగే డబుల్ బెడ్ ఇళ్లకు అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్ స్టేటస్లో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కేటగిరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. మీకు కనుక ఈ ఆప్షన్ కనుక వచ్చినట్టయితే తప్పకుండా మీకు డబుల్ బెడ్ ఇళ్లు వచ్చే అవకాశం ఉంది అనమాట. అది కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకుంటారో అటువంటి వారికి తప్పకుండా డబుల్ బెడ్ ఇళ్లే ఇస్తారనమాట. ఎందుకంటే మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం అన్ని కూడా డబుల్ బెడ్ ఇళ్లే కట్టారు కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి కూడా డబుల్ బెడ్ ఇళ్లే కేటాయించే అవకాశం ఉందండి. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ ఇళ్లకు లేదా ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటి, వారికి డబుల్ బెడ్ ఇళ్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో వారికి సంబంధించి కూడా ఈరోజు ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 4 జిల్లాలు అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్ జిల్లా కావచ్చు, ఈ 4 జిల్లాలో కూడా డబుల్ బెడ్ ఇళ్లకు లేదా ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకుని L2 లిస్ట్ ఉన్నారు. అటువంటి వారికి దసరా లోపలే డబుల్ బెడ్ ఇళ్లు అన్ని కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందండి. సో తప్పకుండా దసరా కన్నా ముందుగానే ఈ డబుల్ బెడ్ ఇళ్లు అన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఎవరైతే L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా మీరు ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో దాన్ని తప్పకుండా యాక్టివ్లో పెట్టుకోండి. ఆల్రెడీ మిగతా జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్ల పంపిణీ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైతే మిగతా జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్లకు అప్లై చేస్తున్నారో అటువంటి వారిలో కొంతమందికి మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయండి. అందుకే మీకు కూడా చెప్తూ ఉన్నాను, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే డబుల్ బెడ్ ఇళ్లకు అప్లై చేసుకుని ఉన్నారో అటువంటి వారు తప్పకుండా మీరు ఏ నెంబర్ని ఇచ్చారో దాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వీడియోమే కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉంటారో అటువంటి వరకు షేర్ చేయండి.